ప్రభైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను, మీరు గమనించండి. విడవబడిన దానివని ఇక మీదట నువ్వు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బియోలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు, నీ దేశము వివాహితమగును. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి బట్టి మరి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క వాక్య విషయమై చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే యెషయా గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఎడవబడిన దానవు అని ఇక మీదట అనబడదు, నిజమేనా? ఆ తర్వాత పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. ఒకటేమో విడవబడినది, రెండేమో పాడైపోయినది. చూసినారా? ఎందుకోసమనంటే దేవుడు కనికరించే దేవుడు కాబట్టి విడవబడిన దాన్ని ఆయన చేర్చుకునేవాడు. పాడైపోయిన దానిని బాగు చేసే దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన చాలా గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన కనికర సంపన్నుడై ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే ఇక మీదట నువ్వు విడవబడిన దానవు అనబడవు. మరి ఆ తర్వాత నీ దేశాన్ని గురించి కూడా అది పాడైపోయినది అని ఇక చెప్పబడదు. తర్వాత ఏమని రాయబడుతూ ఉన్నది? ఎప్సిబా అని నీకును, బియోలా అని నీ భూమికి. నీకేమో ఎప్సిబా, నీ భూమికి బియోలా అని పేరు పెట్టబడుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, నిజంగా యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు. నిజమేనా? నీ దేశము వివాహితమగును. మన గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఆయన అంగీకరించే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు కాబట్టే ఆయన ఇంతవరకు మనల్ని భూమి మీద కాపాడుతూ ఉన్నాడు. కనుక ఇటువంటి దేవుణ్ణి మనము సంపూర్ణంగా నమ్ముదాము, ఎమ్మడిద్దాము, ఆయనతో మనము జీవించడానికి ఇష్టపడదాము. వాక్యం వినటం కాదులే కానీ విన్నదాన్ని మన జీవితంలో ఆచరణలో పెడితే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచేవాడుగా ఉంటాడు. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతలు నాయన. అయా ఇక పాడైపోయినది అని చెప్పినావు అయ్యా ప్రభువా. విడవబడనది అని మరి ఇక చెప్పనన్నావు ప్రభువా. దేశాన్ని ఆనందింపజేస్తానన్నావు, పేర్లు మార్చినావు ప్రభువా. ఇనేని బిడ్డలు చూసేవారిని మీరు ఆశీర్వదించి దీవించి, వారు ఇంకా పాపంలోనే అపరాధంలో ఉంటే క్షమించి వారిని రక్షించండి. మీ రక్తంతో శుద్ధీకరించండి. మీ పరిశుద్ధాత్మ బిడ్డలకు ఇచ్చి వారిని, వారి కుటుంబాలని 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.